మనము 48వ కీర్తన ధ్యానంలోనికి వెళ్దాం. 48వ కీర్తనలో మన ఇద్దరు చదువుకున్నప్పుడు 14 వర్షాలు ఉన్నట్టుగా మనకు అనిపించింది. 14 వర్షాలు మనం చదువుకున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా ముందుగా మనము ఈ కీర్తన ఏ సందర్భంగా రాయబడింది అని తెలుసుకుంటే బాగుంటుందన్నమాట. ఇందులో ఉన్న అంశం ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది. ఈ కీర్తనలో మనకు 14 వర్షాలు ఉన్నాయి. 14 వర్షాల్లో 7వ వచనం చివరిలో 7వ వచనం చివరిలో ఎలా అనే పదం మనకు కనిపిస్తుంది. ఎలా అంటే ఆగి ఆలోచించే అర్థం అన్నమాట. అందుకే సెలవు ఎప్పుడుగా భూమి కాకుండా 71 పర్యాలు చూస్తున్న సెల అనే పదం ఉంది. దాని అర్థం ఏంటంటే అక్కడికి ఆగిపోండి, మాట్లాడలేదా ఆ వచనాన్ని ధ్యానించండి, మిగిలిన మళ్ళా ధ్యానించడం అర్థం అన్నమాట. మొదటి 8 వచనాలు చదువుకుని ధ్యానించి ఆ తర్వాత ఇంకా 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలతో తర్వాత ధ్యానించడం దాని భావం. మరి తర్వాత 6 వచనాలు ఉన్నాయంటే ఈ మొదటి 8 వచనాల్లో కూడా 6 వచనాలు ముందు 6 వచనాలకు బాగా మనం చేయలేదు. అంటే 6, 2, 6 మళ్ళా ఈ 6 కూడా ఈ వాక్యాలు మనం 3-3గా విడగొడుతున్నాం. మొదటి 6 చివరి 6 కూడా 3-3గా విడగొడుతున్నాం. అంటే వివరమైన ధ్యానం కాబట్టి మరికొన్ని భాగాలు చేసి మనం ధ్యానిస్తున్నాం అన్నమాట. అట్లా వివరంగా విడగొట్టినప్పుడు 14 వచనాలు 5 భాగాలుగా అయిపోయాయి. ఆ భాగాలు కూడా ఎంత బాగున్నాయి చూడండి. 3-3, 2, 3-3 కొంచెం నెంబర్ క్యాష్ బాగుంటుంది అన్నమాట. 3-3, 2-3 లాగా గ్రంథంలో అన్ని విషయాల్లో రమ్యంగా ఉంటాయి. అయితే వాటిని మనం అర్థం చేసుకునేది అర్థం చేసుకున్నప్పుడు రమ్యకి కనిపిస్తుంది, లేకపోతే రమ్యకి కనిపిస్తుంది. కానీ 8 అంశాలు ప్రాముఖ్యంగా ఒక భాగంగా ఉన్నాయి. ప్రాముఖ్య అంశం మనం చూస్తే ఒకసారి యెహోవా గొప్పవాడు, గొప్పవాడు. తర్వాత మధ్యలో కొన్ని వచనాలు తీసుకొచ్చారు. ఎందుకంటే వచనం మనం కానీ కూడా లేదు. దేవా నీ నామము ఎంతో గొప్పది. యెహోవా గొప్పవాడు, యెహోవా నామము గొప్పది. నేను తీర్చి అంటే స్థుతి అనమాట. నేను తీర్చిస్తున్నాను. నేను తీర్చించుగా భూమి వెనుకముల వరకు గొప్పది. యెహోవా గొప్పవాడు, ఆయన నామము గొప్పది. తీర్చించుకుంటే స్థుతించుకుంటున్నాం. నేను స్థుతించడం కూడా గొప్పది. అంటే కీర్తన ఎవరు కీర్తనమాట? గొప్పవాడిగా యెహోవాకు చెల్లించవలసిన గొప్ప స్థుతిని గురించిన కీర్తన. ఆయన నామము గొప్పది, ఆయన నామము గొప్పది. ఇక వివరాలు చేస్తే ఉత్తర దిక్కులోనే మహారాజు భక్తులని శ్రీపడదు రమ్యమైన ఎక్కువ వెళ్ళింది. అంటే నీ పట్టణం కూడా గొప్పది, నీ పట్టణము గొప్పది. ఎరుపు పట్టణంలో పట్టణమే కాదు, ఆలయం కూడా ఉంది. దేవా మేము నీ ఆలయం ఉన్నాము, ఆలయం కూడా గొప్పది. ఆలయం కూడా గొప్పదని మనం చూడగలుగుతున్నాం. ఈ విషయాలు మనం ఆలోచించినప్పుడు ఈ కీర్తన ఆయన ఆలయముల గురించి, ఆయన పత్రాల గురించి మా బండి చూస్తున్నాయి. ఆయన ఆలయము గొప్పది, ఆయన పట్టణము గొప్పది, ఆయన గొప్పవాడు, ఆయన నామము గొప్పది, ఆయనను స్తుతించవలసిన స్థితి కూడా గొప్పది. అంత మాత్రమే కాదు, వివరాలు ఎక్కువ మనం వెళ్ళాలంటే అసలు ఈ కీర్తన ఎప్పుడు రాయబడింది, ఏ సందర్భంగా రాయబడింది, ఏ సందర్భంగా ఆయన గొప్పవాడని, ఆయన నామము గొప్పది అని, ఆయన ఆలయము గొప్పదని, ఆయన పట్టణము గొప్పదని వారు గుర్తించి ఆయన స్థుతించారు. అంటే మనం అన్ని విషయాలు సాధిస్తే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. ఆ విషయాలు మనం చూడాలి. ఇక్కడ పూర్తిగా మనం చూసినప్పుడు 7వ వచనంలో సమాధానం, తూర్పు గాలిని లేచి కర్తీసు ఓడలను మేము పగలగొట్టుతున్నాము. అసలు ఈ కీర్తన ఏ సందర్భంగా ఎప్పుడు రాయబడిందంటే
దేవుడు ఒకసారి తూర్పు దాన్ని వేసినాడు. అర్జునుడు ఓడలను పగలగొట్టాడు. ఈ క్రీస్తు ఈ కీర్తన రాయబడిన కాలాన్ని మనం ఆలోచించవచ్చు. భక్తుల మధ్య భిన్నమైన తలపు ఉండవచ్చు. దేవుడు తూర్పు దానిని వేసినాడు. అర్జునుడు ఓడలను పగలగొట్టుతున్నాడు. పగలగొట్టేశాడు కాలం వేసి. సంకీర్తన మాట బైబిల్లో ఏ గ్రంథంలో మీకు కనిపిస్తూ ఒకసారి ఆలోచించారు. యోనా గ్రంథంలో కనిపిస్తుంది. దేవుడు యోనాను నిలువేసుకుంటే ఎక్కడ పోయాడు? కనిపిస్తున్నాడమ్మా. అంటే ఓడలు నిలువై నుండి కనిపించుకు వెళ్తూ ఉంటాయి. మార్గ మధ్యలో ఒకే దగ్గర యోనా ఉన్నాడు. ఆయన డబ్బులు తీసుకున్నాడు. ఒకే సముద్ర తీరానికి చూడాలని దేవుడు చెప్పింది నిలువేకి వెళ్ళమని. నిలువేకి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఓడ నిలువే ఓడలు కనిపించకూడదమ్మా. అంటే ఒకళ్ళు మీకు అర్థం వాళ్ళు వచ్చి బాంబే ట్రైన్ ఉన్నట్టు బెంగళూరు పోతాము. రైల్వే స్టేషన్ వెళ్ళేటప్పటికి బెంగళూరు నుంచి వచ్చి ఆ రైలు బాంబే పోతామంటే బాంబే తీసుకెళ్ళామమ్మా. అట్లా ఎందుకు బాంబే నుంచి బెంగళూరు రైలు బెంగళూరు నుంచి బాంబేకి వెళ్తుంది అని కూడా మనం ఆలోచిస్తాం. ఓడలు కన్స్టిట్యూషన్ నుంచి నిలబెట్టేందుకు వెళ్తాయి. నిలబై నుంచి కన్స్టిట్యూషన్కి వెళ్తాయంటే నిలవే అశోక సామ్రాజ్యం మీద యాత్రికులు అన్నమాట. మన ఢిల్లీ లాగా కన్స్టిట్యూషన్లు ఫ్రాన్స్ తర్వాత అంటే ఆ రోజుల్లో పరిచయ ప్రపంచంలో ఇతర ప్రదేశాల్లో ఎక్స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఫ్రాన్స్ తర్వాత ఉన్నటువంటి కొన్ని భూభాగానికి చెందన్నమాట. అంటే ఓడలు తూర్పు నుండి పర్వతానికి వెళ్తూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో అశోకుని ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. అశోక సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉండగా ప్రపంచానికి అశోకుడు క్యాప్చర్ కావాలన్నమాట. అశోకుడు నుంచి అశోకుల ఓడలు నిలువై నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్తాయి. అవి సర్జీసుకున్న ఓడలు కూడా అశోకుడు వాళ్ళే అన్నమాట. అట్లయితే సర్జీసు నుంచి వచ్చేవాళ్ళు కాబోలు దేవుడు తూర్పు రాలేని లేచి ఓడలు పగలగొట్టాలి. ఓడలు పగిలిపోవడం అంటే ఆ రోజుల్లో వ్యాపారము కుప్పకోవడం అన్నమాట. 2002లో గ్రామంలో ఆ వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ ఒక్కసారి కుప్పకుంటే అమెరికా ఎకరాలు పెడతా గవర్నమెంట్ ఒకవేళ ఎకనామిక్ చదువుకురావాల్సి తెలుస్తుంది. ఈ రోజు వరకు కూడా అమెరికా ఎకానమీ స్థితిస్తారు. ఈ రోజు వరకు స్థితిస్తారు. కనుక వ్యాపారం అనేది ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిని నిర్ణయించగలరు. అశోక వాళ్ళని పగిలిపోయాయంటే అశోక సామ్రాజ్యము పతనమైందే అర్థం అన్నమాట. ఎప్పుడు అశోకుడికి పతనమయ్యారు రాజకీయంగా ఆర్థికంగా అని మనం ఆలోచిస్తున్నాం. ఇందాక మాట్లాడుతున్నాం. విడిపోయే గ్రంథం అంటే రాబోయే హిస్టరీ కాలంలో కానీ న్యూక్లియా కాలంలో కానీ ఈ కేసులు సంస్కరించబడ్డాయని మనం అంటున్నాం. రాబోయే హిస్టరీ కాలంలో అశోకులు ఒకసారి ఎరుసలేముకి బంధువులు వచ్చారు. అది మనకు బాగా తెలుసు. అశోకులు ఏం చేశారు? 10 గోత్రాల ఇశ్రాయేలు అన్ని ఓడించారు. వాళ్ళు కరపట్టుకుని వెళ్ళిపోయారు. క్రీస్తు పూర్వం 732లో వచ్చాయి, 721లో వచ్చాయి. 2 విడతలుగా అశోకులకు 10 గోత్రాల ఇశ్రాయేలు వాళ్ళు కరపట్టుకుని వెళ్ళిపోయి అశోకులను తెచ్చి ఇశ్రాయేల్ దేశంలో పెట్టారు. అంటే వాళ్ళు మళ్ళా తిరిగి రానున్నారు. అప్పుడు కన్నడేది రాకున్నారు. అశూరు రాదు. ఒక విజయ వస్తువునే ఒక రకమైన గర్వం ప్రవేశిస్తున్నారు. ఈ రాజుగారు హిస్కియా రాజు దూతలు పంపిస్తారు. ఎరుసలేము హిస్కియా రాజు గారు హిస్కియా రాజు దూతలు పంపించి నీ దేవుడు నేను అనుసరించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ దేవుడు నీకు ఏమీ చేయలేదు. నీ దేవుడు ఇశ్రాయేలు గారికి 10 గోత్రాలు వాళ్ళకి ఏమీ చేయలేదు. అందుకే వాళ్ళు ఓడగొట్టారు అని అవమానకరంగా ఒక విశ్వాసం పాటించారు. వాళ్ళందరూ మనకు యెషయా గ్రంథంలో కనిపిస్తుంది, రాజుల గ్రంథంలో కనిపిస్తుంది, 20 సంవత్సరాల గ్రంథంలో కనిపిస్తుంది. ఇక్కడ మన ధ్యానం కొరకని
ధర్మ శాస్త్రాల గ్రంథంలో మాత్రం మనం చూస్తాం. ధర్మ శాస్త్రాల గ్రంథంలో ఆ విషయాలు చూసిన తర్వాత అంటే ఉపయోగకరంగా మనకి అనేది అర్థమైంది కాబట్టి మనము ధృవనామానికి వెళ్ళడానికి సహాయపడాలి. ధర్మ శాస్త్రాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం ఊహిస్తాము. రాముడికి నమ్మకమైన చర్య చూసిన తర్వాత అంటే విద్యారాజ్యాలు ఎరుసలేములో దేవాలయంలో చేసి దేవాలయంలో కార్యక్రమాలన్నీ చక్కగా ఎక్కువ చేసి దేవాలయంలో గొప్ప ఉద్యోగాన్ని అనుకుంటున్నారన్నమాట. ప్రజలు కలిగిన తర్వాత అశ్వరు వారి 15 వచ్చి యూరాదేశంలో తలపడి వాటిని లోపరుచుకొని చూశాను. యూరాదేశంలో వచ్చారు ఆధారాలు కలిగిన పుత్రం రాముడిని ఎరుసలేమన్నమాట. త్వరగా లోపలికి వచ్చాక చూశారు. ఎరుసలేమని వర్షపరుస్తున్నామో ఆలోచిస్తామన్నారు. కానీ రాముడి హింస ప్రయోగించారు. నేను తెలియపడుతుంది సైన్యంలో వినవస్తుంది. అప్పుడు రాజకీయాలను అతని సైన్యం మీరు భయపడవద్దు, విశ్వాసవద్దు. అతని కొనుగోలు సహాయం కంటే ఎక్కువ సహాయం మాట్లాడదు అని కొందరు భయపడతారు. ఎందుకు భయపడాల్సి వస్తుందంటే అశ్వరాజు సైన్యుడు భగవంతుడితో వాదించుకుంటానికి మధ్య వేసి ఎస్రేవతి యువరాజు హింసేందుకు ఎస్రేవతి యువరాజుకు పంపించడానికి ప్రకటన చేశారు. అశ్వరాజు సైన్యం చదువుతున్నగా మంది మీరు ముక్కలు వేస్తున్నారు, ఎరుసలేములో నిలుపుతున్నారు. కరువు చేతను దాహం చేతను మీరు సంపదలు మనదేవుడు హోవా అశ్వరాజు చేతులను నన్ను నిలిపించవలసింది నిత్యాలను ప్రవేశిస్తున్నాడు కదా అన్నారు. అధికారం ఆ హింస మీరు ఒక్క పరిశీలన నమస్కరించి తాను ఏదైనా భూములు వేయవల్లని ఊరా వారికి ఎదురు వారికి ఆజ్ఞిస్తారు కదా. ఇంత ఒక్క యెహోవానే ఉంటే చెప్తున్నారు కదా. యెహోవా ఉన్నత స్థలములను మనుషులను తీసుకురాడు ఇదే కదా అంటూ తర్వాత దేవుడు వారి దేశంలో నా దేశంలో ఏమాత్రమైన రక్షించటాలు ఉన్నాయా? నా దేవతలు నాకు సహాయం చేస్తుంది కదా. మీ దేశంలో దేవతలు అనగా 10 సంవత్సరాలు ఇస్రాయేల్ వారిని వారు అనుకున్న దేవతలు వారి ఎవరు సహాయం చేశాయా? మీ దేవతలకి నా దేవతలు ఎన్నికలు రామచంద్ర కొద్దిగా ఎవరో చేస్తారు. ఆయా దేశస్తుల హరియాణ దేశంలోనూ కనుగొన్న నా దేశంలో ఎన్నికల దేవుడు ఒకవేళ ఉన్నాడా? వారి దేవుడు లేకపోతే యెహోవా దేవుడు ఎన్నికలనే సత్యాన్ని అందరూ గమనించాలి. కాబట్టి ఇప్పుడు మీరు మీ ధర్మాన్ని నమ్మకండి, అతను నమ్మకండి, ఆ దేవుడిని నమ్మకండి అని గట్టిగా వర్తమానం రాసి ప్రజలను బయటకిస్తా ఉన్నారు. కానీ ఏం చేశాడు? ఏదైనా దేవుడు పరిశీలించి కొల్లర్పించాలని చెప్పాడు. ఆ దేవుడు దగ్గరికి వెళ్ళాడు. హింసగా ఆలోచనాడు వేసి ప్రవక్తలు ఇద్దరు కలిసి యెహోవా దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆకాశంలో చూసి వడపెడుతున్నారు. ఇద్దరు పట్టాలు చూశారు. గోళ్ళు వన్యలు పట్టం ఇది నాకు కావాలా అని అనుకుంటాం. కానీ వడపెడుతున్నారు. విద్యార్థి నమ్మకండి, ఎన్నో నమ్మకండి, మీరు పాడుకోండి, ఎప్పుడు వెళ్ళిపోండి, ఆ నమ్మకండి ఎదురుస్తా ఉంటే నిత్య ఆ తర్వాత నిత్య ప్రవక్తలు దేవుడిని ప్రార్థిస్తారు. ఇది యెషయా కూడా యెషయా ప్రార్థన కింద 37, 38 అధ్యాయాలు అభిప్రాయాలు చూడడం. రాజమండ్రిలో కూడా విషయాలు వస్తున్నాం. మంచిది. దేవుడు ఏం చేశాడప్పుడు అంటే 25వ వచనం యెహోవా దూతల పంపను అతను అశ్వరాజు గదిలోని పరాక్రమశాలందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా
1,50,000 మందిని మరొకటి. అయితే వాళ్ళు కూడా ఎవరు? రాష్ట్రపతి, సేనా నాయకులు, అధికారులు అందరూ నాశనమైపోయారు. అశ్వరాజు శక్తివంతుల వాడాయి. మనం ఇందాక కన్ఫ్యూషన్ వాళ్ళను పక్కనే నేర్చుకోవాలి. అంటే కన్ఫ్యూషన్ వెళ్ళినటువంటి అశ్వమైన ఓడలు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ట్రేడ్ కంపెనీకి అనమాట. సైన్యమంతా సరిపోతూ దేశానికి అశ్వరాజు కుటుంబం వారి తన దేశానికి చెందిపోయాడు. అతను తన దేవుడిలో దొరికినప్పుడు అతని కలుపులు పుట్టిన వారే అతని ప్రత్యేక ఈ ప్రకారం యెహోవా ముఖ్యాలు ఇశ్రాయేలు కాపురస్తులను అశ్వరు రాజైన పదహైదు చేతుల నీరు అతని చేతుల నీరు రక్షించి కాపాడాడు. రక్షించి కాపాడిన తర్వాత విద్యారాజు చదివి గారు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అదే ఎవరు యెహోవాకు అర్పణలు ఎక్కువ ఇచ్చేది. మనం స్థుతులు తెచ్చుకున్నామే దేవుడి మందిరంలో ఒక 100 మందిరంలో చేరి స్థుతులు తెచ్చుకున్నారు. రాజుకు కూడా కానుకలు తెచ్చిస్తున్నారు. రాజుకు కానుకలు ఇస్తున్నారు, దేవుడికి అర్పణలు చేస్తున్నారు. అంటే స్థుతులు తెచ్చుకున్నారు. అందుకే మనం చదువుతున్న 48వ కీర్తనలో 9వ వచనం ఏమిటి వస్తుంది? ఎలా అయిపోయిన 5వ వచనంలో 9వ వచనం ఏమిటి వస్తున్నారు? 9వ వచనం, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుకుని. దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుకుని. ఈ ఆలయంలో నీ కృపను ధ్యానిస్తున్నాం. మరణం అయితే కదా దేవుడు మేలు చేసినప్పుడు కృపను బట్టి ఆయన మనకు మేలు చేశాడు. ఆయన మందిరంలో సమకూరి ఆయన ప్రజల వాళ్ళు ఏమేమి కార్యాలు చేశాడో ధ్యానిస్తాం. కాబట్టి కీర్తన ధ్యాన కీర్తనలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రార్థన, ఇది స్మృతి, ధ్యానం కూడా అన్నమాట. దేవుడు ధ్యానం, మనం కూడా ధ్యానం చేయాలి. ఇక్కడ వచ్చిన పాపం ధ్యానం ఎప్పుడు చేస్తున్నారు? మీరు దేవుడికి భయం కల్పించి మధ్యలో అనుకున్నప్పుడు అదో స్వామి అని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి ఏం చేస్తే దేవుడి ధ్యానిస్తారు. ఇది లేకపోతే శుభ్రంగా జరుగుతారు. మనం కూడా ఎప్పుడు అప్పుడప్పుడు డబ్బులు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు దేవుడు మేలు వస్తూ ఉంటారు, ఇంకా ఎదుగుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఆయన కృపను ధ్యానిస్తున్నారు, దిక్కు వేపిస్తారు. ఆ తర్వాత ఆయన సహాయం చేస్తారు. ఆయన సహాయం చేస్తారని మనం గుర్తించి కృషిపడి పెట్టుకుంటాం. ఆయన ఆలయంలో చేస్తాం, ఆయన కృప గురించి ధ్యానిస్తాం, ఆచరిస్తాం. ఆ దేవుడు మాకు దేవుడిస్తారు. మా కుటుంబానికి దేవుడు చేస్తుంది. ఇప్పుడు దాకా నేను మర్చిపోయి ఎవరు మర్చిపోరు. సాయంకాలం చేసుకుంటే వస్తున్నారు మంది రాశారు. ఒకప్పుడు ఇస్తానా 10 రోజులు చిన్న పాపం వస్తుందా మీరు వస్తున్నారు, అమ్మా చేతులు వస్తున్నా నాయన వస్తున్నారు. అది నిజం ఎక్కడ ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడే మీరేమో ప్రార్థన ఉండిస్తాలే, మీకు పట్టిందో లేదో మాకు మాత్రం లేదు. అది కూడా ఇదే దేవుడు తన కృపను ఏ రీతిగా కనపరిచాడు. ఆయన కృప ఎంత గొప్పది. మీరు ధ్యానించడం ఖచ్చితంగా మీరు వస్తారు. నిజంగా కాబట్టి ఆలయంలో వాళ్ళు చేరి దేవుడి కృపను ధ్యానిస్తున్నారు. మరి ఇందాక మాట్లాడుతున్నారు, గొప్ప దేవుడు, ఆయన నామం గొప్పది, ఆయన ఆలయం గొప్పది, ఆయన పట్టణమే గొప్పది, ఆయన గొప్ప స్థితి చేయాలా? బాగానండి. ఇక్కడ కృపల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆ సందర్భంలో చెప్తున్నాడు కృప కూడా గొప్పది. అందుకే జీవితంలో దేవుడు కానీ గొప్పతనాలు ఉన్నాయి. దేవుడి శత్రువులను వచ్చి పట్టాన్ని రక్షించుకోవాలని మీరందరూ విడిచిపోయి వెళ్ళిపోండి అని సాధిస్తానంటే దేవుడు విడిచి వెళ్ళిపోయే అవసరం లేకుండా ఆ రాజే విడిచిపోయి వెళ్ళిపోయిన దిగుబడి వెళ్ళిపోవడం దేవుడు. ఆ రాజు యొక్క రాజ్యపు ఆర్థిక స్థితిని డబ్బు చేశాడు.
పరిశీలించి వచ్చే వాళ్ళ ఓడలు తూర్పు గాలిని వేసి తూర్పు కావుతుందన్నమాట. తూర్పు గాలి ఏంటంటే తన కుమారులే మనం పనిచేస్తారు. అది మనం చదువుతున్నాం. కడుపులు కొట్ట కుమారులే తూర్పులున్న తన కుమారులే గాలిలాగా వచ్చి వాళ్ళు ఆయన చంపేస్తారు. రాజ్యం పతనమైపోయింది, రాజు పతనమైపోయింది. ఈ కుమారులు మీద చంపిన వాళ్ళు మరాలైతే చంపేశారు. కనుక అశ్వరు రాజ్యం సంపూర్తిగా పతనమైపోయింది. ఇప్పుడు ఆలయంలో కూర్చుని దేవుని స్థుతిస్తూ ఇప్పుడు బయట వచ్చిందో వాళ్ళు మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును కీర్తనీయుడైనాడు. కొన్నిసార్లు మనం ఇంగ్లీష్ బైబిల్ చూస్తే బాగుంటుంది. యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ లో చాలా బాగుంది. గ్రేట్ ఇస్ ద లార్డ్ అండ్ హి ఈజ్ టు బి ప్రైజ్డ్ గ్రేట్లీ. గ్రేట్ ఇస్ ద లార్డ్ అండ్ హి డిజర్వ్స్ ప్రైజ్ గ్రేట్లీ. మన దేవుడు గొప్పవాడు, గొప్ప స్థుతిని భగవంతుడు వాడు. గ్రేట్ ఇస్ ద లార్డ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్ అని నాకు సరసాగా వింటా ఉంటాను. అది ఇక్కడ మాట్లాడతారు. తెలుగులో ఆ మాట వేరు కాదు. తెలుగులో ఏముంది? యెహోవా గొప్పవాడు, బహుకీర్తనే గొప్పని పదం లేకుండా బహుని పదం ఉన్నాడు. యెహోవా గొప్పవాడు, గొప్పగా కీర్తించవలసిన వాడు. ఒక పదాలను చేసుకుంటారు. గొప్పగా కీర్తించవలసిన వాడు అది తెలుగులో బహుకీర్తనే అని చెప్పాలి. యెహోవా గొప్పవాడు, ఆయన నామము గొప్పది, ఆయన స్థుతి గొప్పది. అందుకే మనం అంటున్నాం. ఆయన పట్టణము గొప్పది, ఆయన ఆలయము గొప్పది, ఆయన కృప గొప్పది. మరికొన్ని గొప్పతనాలు కూడా ఉన్నాయి, తర్వాత మనం చూస్తాం. ఆయన కృప గొప్పది. కనుక ఆయన ఆలయంలో చేరి మనకు ధ్యానిస్తుంటే ఆయన గొప్పతనాన్ని మనకు అర్థమవుతాం. గొప్పతనం అంతా మనకు అర్థమైంది. మరి అతని జీవితంలో బాగున్న ఏంటంటే ఎరుసలేము యొక్క ఆధిక్యత, ఎరుసలో పట్టణం యొక్క ఆధిక్యత, దేవాలయం యొక్క ఆధిక్యత, అక్కడుండే దేవుని యొక్క ఆధిక్యత, ఆ పట్టణం యొక్క అలంకరణ తర్వాత మనం చూస్తాం. అందులో ఉండేవారి భద్రత. ఒకసారి 7వ చెవులు చూడండి. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరుచు ఉన్నాడు. అక్కడ వాళ్ళకి భద్రత ఉంది. అంత మాత్రమే కాదు, పట్టాభిమన్యం కూడా చూడండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు అయినాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆ పట్టణంలో ఉండేవారి భద్రత. అవును, ఎరుసలేము పట్టణం భద్రమైంది. ఎరుసలేము పట్టణం సుమారుగా 40 యుద్ధాలు జరిగినాయి. రాజకీయంగా మనము శ్రీనివేశ్వర ఆలోచన చేస్తే ఒక్కసారి యుద్ధం జరిగిందంటే దేశం యొక్క ఆర్థిక స్థితి 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతున్నారు. 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే అర్థం కావాలంటే 30 సంవత్సరాల క్రితం ఈ ఊరు అన్ని 1,000 మోటార్ సైకిల్ కూడా ఉండేవారు. ఆటో లక్షలే లేవు, సెల్ ఫోన్ లక్షలే లేవు, స్టేషన్లు గీజన్లు అవి కూడా లేవు, ల్యాండ్ లైన్లు ఉండేవి. మనం ఇక్కడి నుంచి ఎంతో గట్టిగా వస్తే సమాచారం వాళ్ళు వీటి విద్యాకరమైన మాట్లాడుతున్నారు వాళ్ళన్నమాట. కార్లు అక్కడ ఏదే లేదు. కానీ 30 సంవత్సరాలు ఏమైంది? ఇంటికి 1-2 కార్లు వచ్చినాయి, స్కూటర్లు 2-3 వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, మోటార్ సైకిల్ వచ్చినాయి, రోడ్ల ఇంప్రూవ్మెంట్. ఒకవేళ ఇప్పుడు ఇండియా మీద యుద్ధం వస్తే మన శ్రీలంక 30 సంవత్సరాలు పెళ్లికి వెళ్ళిపోతుంది. ఇజ్రాయల్ దేశంలో 40 యుద్ధాలు జరిగేస్తున్నారు. 40 యుద్ధాలంటే 45-30 అంటే 1200 సంవత్సరాలు వెనకెళ్ళిపోవచ్చు. అంటే ఆ పట్టణం సమూహ నాశనం కావాల్సింది. అది దేవుడు కాపాడతాం. సమవాసం కాలేదు. ఇప్పుడు కూడా ప్రపంచంలో స్థితిలాగా ఉంటుంది. అందరికీ సాధ్యం శత్రువులుగా ఉన్నారు. దేవాలయంలోనే మహపతులు నాశకట్టుకున్నారు, దోమాంతులు నాశకట్టుకున్నారు. వీళ్ళు లోపల పోవాలా, సామర్థ్యం లోపల పోవాలా, చాలా గందరగోళంగా ఉన్నారు. కానీ ఆ పట్టానికి దశరథి వాటితో దేవుడు నిత్యము దాన్ని చేపడుతూ ఉన్నాడు. అక్కడ నిలిచిందే ప్రజలు
మరణం వరకు ఆయన చేత నడిపించబడతాయి. అటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, ఆ దేవాలయం ఎంత గొప్ప చేస్తున్నాడు, ఆయన నామం ఎంత గొప్ప చేస్తున్నాడు, ఆయన పట్టణం ఆయన తీర్చి ఎంత గొప్పదో, ఆయన కృప ఎంత గొప్పదో మనం ప్రయాణిస్తాం. తర్వాత 9-14 వర్షాలు దేవుని ప్రజలు ఏమేమి నిధులు చేయాలో మనకు తెలుసు. ఒకసారి 2 లక్షల్లో ఆ పట్టణంలో గొప్పతనం చెప్పండి. కొన్ని నుంచి మాట మారించుకోండి, కొన్ని రోజుల్లోని దేవా దేవుని ఆలయంలోకి వస్తాం, ఆయన ప్రజలైన కానీ ఆయన ఆలయంలోనికి రావాలి అని ఒక విధి ఉందన్నమాట. కనుక 9-14 వరకు ప్రజలు ఏమి చేయాలో మనకు బాగా ఉంది. మొదటి 2 వర్షాల్లో ఆయన ఏమేమి చేస్తున్నాడో ఉండదు. ఆయన ఏమేమి చేసినాడు 8 వర్షాలు. తర్వాత 6 వర్షాలు మనమేమి చేయాలి అని 6 వర్షాలు. మనకి 8-6గా కాకుండా 6-2-6 అని వినిపిస్తున్నాయి కదా, అట్లా ఆలోచించిన 6-2 వర్షాల్లో ఆయన ఏమి చేశాడో చెప్పండి. తర్వాత 6లో మనమేమి చేయాలో నేను మనం అంటున్నాను. మనము అనే దాన్ని పదం మార్చి విశ్వాసులు ఏం చేయాలో అన్నాం. యెరూషలేముకు అన్నారు కానీ ఈరోజు యెరూషలేము చేసి తగ్గలేదు. ఇందులో మీకు నాకు పాపం ఏంటంటే యెరూషలేము అని బైబుల్ ఎక్కడ కనిపిస్తున్నా చేసి మనం పాఠం నేర్చుకోవాలి. యెరూషలేములో యూదులు ఎక్కడ కనిపిస్తున్నా, యూదులు అంటే చుట్టేవాళ్ళు, చూపించేవారు. ఈరోజు చూపించేవారు విశ్వాసమైన మనమే చూపించేవారు. కనుక మీకు నాకు పాఠము మొదటి 2 వర్షాల్లో మన సంఘము యొక్క ఆధిక్యంగా చెప్పబడింది. తర్వాత 6 వర్షాల్లో విశ్వాసం యొక్క విధులు ఏమి చేయాలో చెప్పండి. ధ్యానం కష్టంగా కొనుగొంటున్నది. అయితే సంఘము ప్రజలు అని మనం ఆలోచన చేస్తే మన జీవితాలకు ఎంతో మేలు జరుగుతాం. మనకి ఎవరికైనా సంఘమైన మనం గుర్తిస్తున్నాం. ప్రజలు ఎక్కడికంటే దేవా దేవుని ఆలయంలో అంటే విశ్వాసమైన మనం ఆలయానికి చేరాలి. ఆలయంలో ధ్యానించే కొడుకంటే మంగళవారం దేశవారి కొడుకులు, ఆదివారం కొడుకులు ఎక్కువగా ధ్యానం కొడుకునేవారు. ఆదివారం ఏ వర్తమానం చెప్పాలంటే ఎన్నో విషయాలు బాగుంటారు. దాన్ని చెప్పడానికి సమయం లేదు. సువార్తతో ముందు చెప్పాలి, ఆయన వల్ల సువార్త చెప్పాలి. ఇక్కడ 2 నిమిషాలు ఏం చెప్పడానికి కుటుంబంలో చెప్పాలని ఎంతో రాబడుతున్నావు. పిల్లలు ఎంత పెట్టుకోవాలా, పిల్లల వివాహాలు ఏంటి, పిల్లలు ఎప్పుడు వాళ్ళు ఇంట్లో తీసుకురావాలి. కానీ వారికి అవకాశం రాకుండా అయిపోతాం. ఈ వివరమైన ధ్యానాలు మనకు బంగ్లాదేశ్ వాళ్ళలో మనం తీసుకోవాలి. కానీ బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? దశమాన వాళ్ళు వస్తారు. వాళ్ళు ఆదివారం వస్తే సినిమా గుర్తిస్తే రావాలి, లేదు 5 వస్తే కొన్ని రావాలని వస్తాం. కానీ కొద్దిగా వచ్చాను మీరేమంటారు, దేవా దేవుని ఆలయమందు నీ కృపను ప్రారంభించి. అందుకే మన కోరిక ఏంటంటే ఈ వాక్య ధ్యానం కోరుతారు, వాక్య ధ్యానం కోరుతారు, ఆయన కృపను ధ్యానం చేయకూడదు. అందరూ రాయించే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. అని వాళ్ళు దేవా దేవుని ఆలయంలో నీ కృపను ధ్యానించి విశ్వాసం ఏం చేయాలి? దేవుని ప్రజలు ఆయన ఆలయానికి చేరావాలి, ఆయన కృపను ధ్యానించాలి, ఆయన కృపను ధ్యానించాలి. ఇతర స్థలంలో ఎన్నో ఏదైతే ప్రకటిస్తుంటారు. కొన్నిసార్లు మాలాంటి సేవకులను ఇతర స్థలాలు సేవకులతో వెళ్తాం. అక్కడ తప్ప నేను రాలే, కానీ ఖాళీగా మాత్రం ఎప్పుడూ అవుతాం. ఖాళీగా ఉండదు. మనకి ఇక్కడే యూనివర్సిటీలో మందిరం దేశవారం యూనివర్సిటీలో వాక్యప్రదర్శన ఎలా గురువారం ఇంజనీరింగ్ వాక్యప్రదర్శనకి వెళ్ళాలి, లేదా బయట స్థలాలు వాక్యప్రదర్శనకి వెళ్తాం. అటువంటి స్థలాలను సమయంలో రాలేదు కానీ మీరు సమయంగా రావడం అలవాటు చేస్తున్నాం. ఎక్కువ పరిస్థితులు ఏమైనా కొంచెం ఆలస్యంగా వచ్చారు. వాక్యం మీరు దేవా మేము ఆలయంలో నీ కృపను ధ్యానిస్తాం. చదువుకుంటున్నామా? అసలు చదువుకోండి, అయితే ధ్యానం కూడా చేయాలి. ధ్యానం కూడా చేయాలి. ఈరోజు 40 చేస్తున్న ధ్యానం ప్రారంభంలో ఉన్నారు. కనుక మొదటి 2 వర్షాల్లో సంఘం యొక్క ఆధిక్యత
సంఘం యొక్క అలంకరణ, సంఘం యొక్క భద్రతాలు తగ్గేది. తర్వాత 6వ వచనంలో సంఘంలో విశ్వాసులు ఏమేమి చేయాలా, ఆలయాల కోసం ధ్యానించాలా, ఇదే విషయాలు తర్వాత మనం చూస్తాం. అందుకే విషయంలో 3-3-2-3-3గా 5 భాగాలుగా విడిపోతున్నామని ముందు చెప్తున్నాం. అందులో అంశాలు వచ్చేవాళ్ళు దేవుని గొప్పతనము, దేవుని భక్తుల గొప్పతనం. 3 వచనాలు. తర్వాత 3 వచనాలు రాజులు అక్కడ మహిమలు చూసి గర్వపడ్డారు. రాజుల సన్నిధికి వచ్చారు, ఎరుసలేము భక్త మహిమ చూసినారు. ప్రజలందరూ అధికారులు ఇక్కడి నుంచి నాకు పక్కన కావాలి, నేను వశపరుచుకోవాలి అన్నారు. కానీ దేవుడు ఆయనకు భ్రమ కలిగించారు. భ్రమ కలిగి ఆయన దేవుడు పంపం చూశారు. 4-6 లక్షలు ఆ విషయాన్ని మనం చూస్తాం. తర్వాత 7-8 లక్షల్లో దేవుడు నిత్యముగా తన పట్టాన్ని స్థిరపరుస్తాడు. ఆ పట్టానికి నష్టం ఉండదు, ఏ తీర ఉండదు, ఎవరో నిర్మూలన చేయలేదు. ఎరుసలేము పట్టణం నిత్యము భద్రపరచబడదు. మరి ఎరుసలేముకి ఆశ్రయం ఏమవుతున్నాము? సంఘం. ప్రపంచంలో సార్వత్రిక సంఘాలు ఎవరు కూడా నిర్మూలన చేయలేదు. ఒకరు స్థానిక సంఘాలు కొన్నిసార్లు దెబ్బలేదు. ఇక్కడ సంఘం వద్దు, బిల్డింగ్ వచ్చేది ఇక్కడ ఇంకొకరు పోవచ్చు. ప్రభుత్వం వాళ్ళు అలాంటి దిశలు తీసుకున్నారు అనుకోండి, ఇంకొకరు మనం వెళ్తాం. కానీ సార్వత్రికంగా ప్రపంచంలో ఉండే సంఘాన్ని మాత్రం ఎవరు నిర్మూలన చేయలేదు. దేవుడు దానిని భద్రపరుస్తూ ఉన్నారు. ఎంతవరకు? ఆయన మళ్ళా ప్రత్యక్షమయ్యేంత వరకు, 2వసారి ఆయన భూలోకానికి వచ్చేంత వరకు సంఘాన్ని ఎవరు ఏం చేయలేదు. సంఘము భద్రపరచబడిన సంగతి దేవుడు ఏం చేస్తారు. ఈ దేవుడు హృదయ దేవుడు. ఎందుకంటే కుట్టాను అంటే కేంద్రదేవుడు, కుటుంబమైన దేవుడు కనుక గొప్పవాడు, గొప్పగా సృష్టించవలసిన వాడు, ఒక్క నీతి న్యాయమును కలిగిన వాడు. నీతి ఆయన ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయన నీతివంతుగా తినబడుతున్నారు, నీతివంతుడైన దేవుడు అని తినబడుతున్నారు. మరి మిగిలిన వాడు వాళ్ళ జీవితాల్లో నీతి 100 రూపాయలు లేదు. దీనిలో 100 రూపాయలు నీతి ఉంది, 100 రూపాయల న్యాయం కూడా. ఆయన విధులు కూడా బైబిల్ గ్రంథంలో ఉండే విధులు 100 రూపాయలు అక్కడ అంగీకరించబడిన ఏ దేశ వాళ్ళు కూడా కాదన్నాయి. కనుక ఈయన నీతి గొప్పది, ఈయన న్యాయ విధులు కూడా గొప్పది. 3 వచ్చారు. జీవన నగరంలో మనము సంచరించాలంట. కానీ గురువులు ఆచారములు లెక్కించాలంట. జీవన నగరంలో మందిరం వెళ్తున్నాం కదా, మందిరంలో వాక్య ధ్యానం చేయడం అన్నమాట. సంచరించడం అంటే ప్రతి గంటల చుట్టూ మనం చేయడం, ప్రతి అధ్యాయాన్ని చూడడం, ప్రతి వచనాన్ని చూడడం. వాడి గురువులు అంటే ఎంత భద్రత గ్రంథంలో ఉందో, ఎంత కాపుదల ఉందో దేవుడి జగత్తు, దేవుడి వాక్యానికి, సంఘానికి అనే సంగతిని మనము సంచరించి, అంటే దేవుడి వాక్యంలో ప్రతి అధ్యాయంలో ప్రతి వచనం చుట్టూ తిరిగి వేసుకోవాలి. అది 3 వచ్చాయని సారాంశం. పుస్తక విషయాలు మనం చూడాలని దర్శిస్తాం. ఈ విషయాలు గురించి విషయాలు మనం చూస్తున్నట్టుగా ఇప్పుడు 3 లక్షల ధ్యానం. దేవుడి గొప్పతనం. మన దేవుడి పట్టణ ముందు ఆయన పరిశుద్ధపడే ముందు యెహోవా గొప్పవాడు, ఆయన భద్రపడే గొప్పది. ఇది మహారాజు పట్టణం. జీవపడటం నుండి రమ్యమైంది, ఎత్తు కలిగింది. అంటే ఈ మాటలో చెప్పుకుంటే గొప్ప ఎత్తు కలిగింది. అంతేకాదు, సర్వ భూమికి సంతోషకరముగా ఉంది. ఈరోజు సంతోషంగా మానవులు లేదు. మనం పాట పాడతారు, సంతోషం ఎక్కడ ఉందని ప్రపంచమంతా జరిగాను, ఎక్కడ నాకు కనబడలే. కానీ ఎవరిలో కనిపించింది? అది యేసులో కనిపించింది. ఎక్కడి వాడు? ఎరుసలేము వాడు. ఎరుసలేము ఆయన చేసే కార్యాన్ని బట్టి సర్వ భూమికి సంతోషం కలుగుతుంది. ఎరుసలేము పట్టణంలో మానవ కోటి పాపాన్ని సర్వగా వేసుకొని పాపం అనుభవించాలి కాబట్టి, పాపాన్ని పదాపత్యం చేశారు కాబట్టి, పాపాత్మైన మానవుడు నీతివంతులుగా తీర్చారు కాబట్టి
సర్వలోకములో ఉండే మానవులకు హక్కు వస్తుంది. మహాభక్తులైనటువంటి మహారాజు భక్తులైన ఎరుసలేములో వచ్చేటప్పుడు కాబట్టి అతను కూడా గొప్ప వారి నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నారు. ఆశ్రయముగా అంటే ఇది రక్షణ అన్నమాట. ఒకళ్ళ రక్షణాలు పెట్టి నేను ముందుగా మీకు చూపించిన భాగంలో రక్షణ అనే దాన్ని పెట్టాను. రక్షణ ఫిబ్రవరి 2:3 ఆయనకే రక్షణ కూడా గొప్పదే అనుకున్నాను. ఫిబ్రవరి 2:3 ఎక్కడో ముందే చూస్తాం. మనము గొప్పగా అనుకున్నాం కదా, 20 గ్రంథంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. 9 వెళ్ళి చూసి ఎరుసలేము చూస్తారు. అంటే వీళ్ళు బబులోను చెరకు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఉన్నారు అప్పట్లో కొడతారంట. ఎందుకు ఎరుసలేము కుమారి నువ్వు పరిపూర్ణ సౌందర్యం భద్రమని అందరూ అనుకున్నారే. సరే బబులోను చెరకు మాట ఆ పరిపూర్ణ సౌందర్యాన్ని కోల్పోయింది. అయితే పక్కన పెట్టారు. పక్కన దేవుడు వల్ల పరిపూర్ణ సౌందర్యం కలిగిన సజ్జనం సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగలు సర్వ భూనివాసులకు ఆనందించే పట్టణం పరిపూర్ణమైన సౌందర్యం గల పట్టణం దానికి పేరంట. అందుకే మనం చదువులు మాత్రం ఇది మహారాజు పట్టణం, సర్వభూమికి సంతోషాలు ఇచ్చే పట్టణం. దాని నగరంలో సంతోషం కళ్ళలో చేసే కార్యం ద్వారా మానవ పాపాలు పరిహారమే మానవుడికి సంతోషాలు ఇచ్చిన పక్కనే అర్థం. కనుక ఆయన ఇచ్చిన రక్షణ కూడా గొప్పది. ఎదురు చెప్తున్నా 2-3 మాటలు సవాలు తీసుకుంటారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన మనం ఏడాలు తప్పించుకుంటాం. కానీ ఈ పట్టణంలో మీకు నాకు కలిగిన రక్షణ కూడా గొప్పది. పట్టణము గొప్పది, రక్షణ గొప్పది, ఆలయము గొప్పది, ఆ దేవుడు గొప్ప, ఆయన నామము గొప్ప, ఆయన కీర్తి గొప్ప, ఆయన కలిగిన కృప గొప్ప, ఆయన నీతి గొప్ప, ఆయన న్యాయములు గొప్పది. ఆయన భద్రత కూడా గొప్ప భద్రత. అందుకే ఈ భాగాన్ని మనం దేవుడితో గొప్పతనమైన చేరుకుందాం మనం ఆలోచన వచ్చాము. 4వ వచనానికి వస్తే రాజులు ఏమగా కూడి ధన్యవాదాలు పరిగెత్తులు సమకూర్చుకొని ఏకంగా వచ్చారు. ఆయన చూసి వెంటనే ఆశ్చర్యపడ్డారు. ఎన్నో పట్టణ సౌకర్యాన్ని చూసినప్పుడు అబ్బో ఇది పరిపూర్ణ సౌందర్యం కలిగిన పట్టణం, ఇది నాకు కావాలా అనుకున్నారు. ఆయన ఆశ్చర్యం లేవే, అది రంగమైన పట్టణమే, అది రాదు మీద ఆయనకు చూసి రాలేదు. ఎరుసలేము చూస్తే ఇది పరిపూర్ణ సౌందర్యమే. సౌందర్యము అనే మాట గొప్పది, పూర్ణమైన సౌందర్యం అంటే మరీ గొప్పది, పరిపూర్ణమైన సౌందర్యం అంటే మరీ చదువుతారు. అవును, ఎరుసలేము పట్టణం పరిపూర్ణమైన సౌందర్యం ఉండేది పట్టణం. ఇలాగ మనం చదువుకున్నాం కదా, ఎరుసలేము నివాసులారా మీరందరూ పట్టణాన్ని వచ్చి వెళ్ళిపోండి, ఈ పట్టణంలో కరువు ఉంటుంది, నాటకాలు ఉంటాయి, ఆదాయ ఇచ్చే మాట మీరు వినవద్దు, మీరు వినిపించలేదు నా చేతిలో నుంచి. ఇతర దేశాల దేవుళ్ళు నా చేతిలో నుంచి వాళ్ళు వినిపించలేదు కాబట్టి మీ దేవుడు వినిపించలేదు, మీరందరూ వెళ్ళిపోండి అని భయపెట్టారు. నేను వాళ్ళు భయపడలేదు. వాళ్ళు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు ఆ రాజుకే క్రమం పూర్తించారు. ఇలాగ మనం చదువుతున్నాం, రాజుకు అవమానాన్ని కలిగించారు, రాజు యొక్క దేశానికి వెనుకగా చేశారు. వాళ్ళు తన ఉండగా వరకు ప్రసరించు స్త్రీలు ఎదుర వారికి పట్టిందట. ప్రసరించు స్త్రీ చేతులు వేసేట్టుగా కన్నేరు రాజు భయపడిపోయినారు. భయపడి కలిగిస్తూ వెళ్ళిపోయిందనే దేవుడు చేశారు. ఒక భ్రమ పుట్టించారు రాజు. రాజు వినడం లేదు. కొంచెం దేవుడు ఏమని చేయలేదు. కొన్నిసార్లు ఎవరిని మన తీర్పు ఇస్తే దేవుడు గుర్తుకూరి చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు పాలిపోతారు అని కనిపిస్తున్నారు. అలా ఉండకూడదు. దేవుడు తెలియదు.
ఆ ఫలం మనకున్నప్పుడు దేవుడు చేస్తాడు. ఎట్లా చేస్తాడు? వాళ్ళ హృదయంలోనే బ్రహ్మ పుట్టిస్తాడు, వాళ్ళ అధికారులకు నష్టం కలిగిస్తాడు, వాళ్ళకి శక్తి అవమానం కలిగిస్తాడు, నీ దగ్గర నుంచి జీవిస్తాడు, దేవుడికి ఇస్తాడు. నువ్వు తీసుకోవాల్సిన పని ఇది కొంతకాలం పడుతుంది. దేవుడు తెలియకాల్సింది కాబట్టి ఈ కార్యాలు నిదానంగా జరుగుతాయి. మనమైతే ప్రేమతో రచనతో రాజైన విషయావలే ప్రార్థనలోనే ఉండాలి. ఆ నారాయణలో కూర్చుంటా ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి. దేవుడు కొన్ని కార్యాలు దాన్ని గ్రహిస్తాడు. పల్లెమే విషయమై దేవుడే భ్రమ కలిగిస్తాడు, రాజుకు వణుకు పెట్టించాడు, ప్రజలకు శ్రీరంగా కలిగిస్తాడు, అక్కడికి త్వరగా వెళ్ళి కలిగిస్తాడు. మంచిది నమ్మకం ముందుకు వెళ్ళిపోవాలి. జీవితం ఇందాక తూర్పు గాలుని వచ్చి అర్జీకి ఓడలను నేను కలగొట్టాను అన్నమాట. ఈ సందర్భంగా చెప్పండి ముందే మనం ఆలోచించాం. యెహోవా పట్టణమునందు మనగారు పట్టణమందు మనము నిలబెట్టిన వాళ్ళని జరుగుతా మనము చూసి ఉన్నాము. విషయాన్ని భయపడలేదు, నేను ఇక్కడే ఉండండి, దేవుడు ఏం చేశాడని చెప్పారు. ప్రజలు గుర్తించినారు, మనము నిలబెట్టలేని దేవుడు జరిపించారు. దేవుడు నిత్యముగా దాన్ని నిలబడతారని గుర్తించారు. ఇవన్నీ గుర్తించారు. 9వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారో మనం అనుకున్నాం. వారి విధులు, వారు చేయవలసిన పనులు ఏమంటున్నారు? దేవా, మేము నీ ఆలయం ముందు నీ కృపను ధ్యానించి అమ్మాయి దేవుడు కూడా కూడి ఆయన కృపను ధ్యానించాలి. 2:8 ఉంది, కృప చేతులే రక్షణ. మన ప్రారంభం కూడా కృప చేతులే. మీరు గమనించండి, పౌలు రాసిన 13 పుస్తకాలు కృపతో ప్రారంభమై కృపతో ముగించబడతాయి. ప్రతి పత్రికలో కూడా 1, 2, 3 వచనాల్లో కృప ఉంటుంది. చివరి వచనం కానీ చివరి 3, 4, 5 వచనాల్లో కృప కలుగులుగాక అని ముగిస్తారు. ప్రారంభంలో కృపా సమాధానం కలుగులుగాక అని ప్రారంభిస్తారు, కృపతో ముగిస్తారు. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా ప్రారంభము కృపతోనే రక్షణ, మన ముగింపు కూడా కృపతోనే. కనుక ఆయన కృప గురించి ధ్యానించాలంటే అది చాలా లోపైనట్టు. ఎన్నిసార్లు ధ్యానించినా, ఎంత ధ్యానించినా మనం ఇంకా సంతృప్తిగా ధ్యానించలేదే మనం అనుకోవాలి. కనుక ఆయన కృప మనము ధ్యానించగలిగినంత గొప్పదని మనం గుర్తుంచుకోవాలి. దేవా, నీ నామే ఎంత గొప్పది, నీ తీర్చి భూమి ఎంత మన వరకు అంత గొప్పది. ఈ దగ్గర చూడమాట నిన్ను తీర్పించుతాను, నిన్ను తీర్పించుగా, నిన్ను సుఖించుగా భూమి ఎంత మన వరకు గొప్పది. భూమి ఎంత వారికి స్థితి జరుగుతారు. ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలో వారికి స్థితి జరుగుతారు. 24 గంటలు జరుగుతాము. మనకి ఆదివారం ఉదయం అంటే అమెరికాలో శనివారం రాత్రి, మనకి ఆదివారం రాత్రి అంటే అమెరికాలో ఆదివారం కలిసి. కానీ ఆదివారం ఉదయం మనం చూపిస్తాము, మనకి రాత్రి అంటే వాళ్ళు చూపిస్తూ ఉంటారు. రాత్రి ప్రజలు ఆయన నామం సూచించబడుతూ ఉంది. ఎక్కడ? భూమిగంతముల వరకు సూచించబడుతుంది, భూమిగంతముల వరకు సూచించబడుతుంది. నేను కూలిపోయి నీటిలో నిండు ఉన్నది. నేను ఇందాకన్నా ఆయన కృప గొప్పది, ఆయన నీటి కూడా గొప్పది. ఆయన నీటి గల దేవుడు, నీటి గల న్యాయాధిపతులు బైబిల్లో జరుగుతున్నాయి. ఆయన అవినీతికి కాలేదు, ఎక్కడ ఏ కోశాలు కూడా అవినీతి జరిపించారు. ఆయన నీటి, ఆయన కురిపోయి నీటిలో నిండు ఉండదు. అంటే ఆయన నీటి పడలేదు కనుక లోపమై సంపూర్ణమై అంటారు భావం. ఇది బాధ్యత వేసుకోవాలి. మనమేం చేయాలి? నేను న్యాయం చేయని బట్టి ఏ మనకు సంతోషించిన కాక. ఇందాక మనం అనుకున్నాం తీయోను అంటే సంఘం అనుకోవాలనుకున్నాం కదా. కనుక సంఘమైన మనము ఆయన కృపను, ఆయన తీర్చిని, ఆయన నీతిని, ఆయన న్యాయ విధుల గొప్పతనాన్ని ధ్యానించుకుంటూ సంతోషించే వాళ్ళని ఉండాలి. కొన్ని సంఘంలో నిత్యమైన విషయాలే ఉండాలి. ఆయన కృప ఉండాలి, ఆయన తీర్చి ఉండాలి, ఆయన నీతి ఉండాలి, ఆయన న్యాయంగా ఉండాలి. వారి గొప్పతనాన్ని ఎప్పుడు తెలిసినట్టు ఉండాలి.
మన గొప్పతనాలు కానీ లేవు అని కానీ నేను దాన్ని మాట్లాడుతూ లేవు అనే పిల్లలు రావాల్సిన సందర్భంలో వస్తున్నారు. వాడే కూడా ఎప్పుడు లేవు అనే దానికి రూపు లేకుండా ఉన్నారు. యేసుప్రభు వారి జీవితానికి చూడండి, ఆయన ఎప్పుడు నేను అన్నాడా, నేను దేవుడు దేవుడు చెప్పాడా చూపించాడు ఎక్కడన్నా ఉంటే బైబుల్ అనుకుంటారు. అలాంటి ప్రశ్నలు వస్తాయని ఆయనకు తెలుసు, అయినా ఆయన చెప్పలేదు. ఒకే మాట్లాడు, నా స్త్రీలు నన్ను గురించి సాక్షులు ఇస్తాయి, నేను చెప్పుకొని అన్నారు. ఇది నాలుగు అసలు నేను నిజమైన ద్వారకామని అన్నారు, నేను రక్షకుని అన్నారు. అసలు వేరే ఆయాములు ఉన్నాయి నచ్చలేదు. అయినా అది అహంభావంగా కానీ ఈలో కానీ ఆయన చెప్పిన మాట కాదు. ఉదాహరణకు నా భార్య అనుకోండి, అమ్మని భర్త ఉన్న పట్టు నేనే ఉంటాను, నేనే ఎంత నేను యాదని అనేది కదా. అలాంటి సందర్భాలు ఉంటాయి. నేనే ఉన్నాను తప్పే కాదు, ఎందుకు నేను బాగా ఎక్కువ ఉన్నాను లేదు. అటువంటి సందర్భాల్లో మాత్రమే ప్రభు యోహాను సువార్తలో ఇంగ్లీష్ లో ఉన్నాయి. అది నిలిచి నేనే దేవుని అని కూడా చెప్పలేదు. ఆటంగా ఎందులో ఉంది దాని కొంచెం మీద వేసినట్టు ఉన్నాయి. నేనే దేవుడు అలా లేదు. నీవు రాజువా అంటే నేను రాజు అడిగాడు, నీవు అన్నట్టే కాదు నువ్వు చెప్పినట్టున్నాయా అన్నారు. లేదు రేపు ఆయన ఇప్పుడు వాడలేదు. అసలు నేను వాడుతున్నాను, వాడు తొందరలు వస్తాయి. కనుక ఆ ప్రధానమైన మధ్య ఉండకూడదు. కనుక మనుషులే కాకుండా ఆయన కుటుంబం మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఆయన తీర్చి మాత్రమే కనిపిస్తున్నారు. ఆయన నీతి మాత్రమే ఖండిస్తున్నారు. ఆయన న్యాయం మాత్రమే గొప్పగా చూపబడుతున్నారు. ఎప్పుడు మనమేమీ కనిపిస్తున్నారు. కనుక జీవన పడుతుంది అంటే సంఘంలో ఉన్నారు. ఆయన న్యాయ విధులను బట్టిన సంతోషం. న్యాయ విధులు అంటే ఆర్డినెన్సెస్ లేదా ఆర్డినెన్స్. ఒకసారి 119 చెప్పులు చేసుకోండి, 176 వర్షాలు ఉన్నాయి. ఈ 8 వర్షాలు ఒక బాగా ఉన్నాయి. ప్రతి 8లో ఆయన వాక్యము అని, ఆయన ధర్మశాస్త్రం అని, ఆయన న్యాయ విధులు అని, ఆయన కట్టడలు అని, ఆయన ఆజ్ఞలు అనే పదాలు కనిపిస్తారు. విధులు అన్నా ఆయన ఆజ్ఞలే, విధులు అన్నా ఆయన వాక్యమే, విధులు అన్నా ఆయన ధర్మశాస్త్రమే. కనుక ఆయన న్యాయ విధులు అంటే ఆయన వాక్యం ధ్యానమాత్రమే ఉన్నారు. జీవనంలో ఆయన వాక్యం ధ్యానమైన సంతోషం కలగా శరీరాల్లో ఆయన వాక్య ధ్యానం సాగబట్టే మనం ఆనందించాలి. రెండవదిగా యూదా కుమార్తెలు యూదా తీర్థానికి పంపుతున్నారు. శుద్ధి కుమార్తెలు ఉన్నారు. యూదా కుమార్తెలు ఆనందించుకున్నాక దేవుని మందిరంలో ఆయన విజయమైన మనిషినటువంటి ధ్యానము జరుగుతున్నప్పుడు ఆయన పెట్టబడి మనకు ఏం జరుగుతుంది? సంతోషం కలుగుతుంది. మనకు దేవుని మందిరంలో దేవా మీ ఆలయంలో మేము కృపను సాధించుకుని అనే మాట చాలా 11వ వచనం కూడా మనకు కావాలి. తర్వాత 10, 10, 14 లక్షలు కొద్దిగా తీసుకుని మనం గ్రహిస్తున్నాం. జీవన నగరంలో సంచరించి వారు దుర్గులు సహకారాలు నేర్పిస్తారన్నమాట. ఎందుకు మనం ధ్యానించాలా, ఎందుకు నేర్చుకోవాలా అంటే అదే ఏం చెప్తున్నారు, ముందు రాబోయే తరములకు వారి వివరాలు చెప్పగలిగేవాడిగా ఉన్నారు. ముందు రాబోయే తరాలకు వివరాలు చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. నేను తెలివి ప్రదర్శిస్తున్నాను కానీ రక్షించబడ్డమంటే ఏంటంటే తాను తెలుగునైనా ఉంటాను చెప్పగలిగా ఉండాలి. రక్షణ శాశ్వతమైందా ఉంటుందా ఊడిపోతుందా నేను పోగొట్టుకుంటానా అంటే మనం చెప్పగలిగే వాళ్ళే కదా. ఏదో నేర్చుకోవాలి. చాలా మందికి దేని గురించి అనుమానాలు ఉన్నాయి. చాలా మంది దాని గురించి ఎవరు నేను చదవలేదు తెలుసుకోవాలి. ఒకసారి చిన్నబాయి ఉన్నప్పుడు ఆయన భౌములు నమ్ముతున్నాయట. పెద్దలు పాఠం చెప్తా ఉంటున్నాయి కదా. అది 7 ఏళ్ళప్పుడు నమ్ముతున్నారు. ఆయన 60 ఏళ్ళప్పుడు పాఠం చెప్తా ఉంటాయి కదా. 7 ఏళ్ళప్పుడు తల్లితో పాటు తెలుసుకెళ్తా ఉన్నారట. చిన్నాను ఇంట్లో అమ్మలతో వచ్చినాయని తెలుసుకున్నట్టు ఆ విధంగా మంత్రాలు చేస్తాను. ఎంతో బాధగా ఎంతో ఆలోచించారు. గ్లాస్ వస్తే ఆ సంవత్సరాలు పంపిస్తాను. నల్లగా ఈసారి గ్లాస్ ఇచ్చినట్టు
అమ్మ తప్పని బాగుపడుతున్నాం పరిశ్రమ చేతులు కాపిస్తారు అన్నిగా పరిస్థితి అంటే ఆగ్రాచారు పక్కన పెట్టి వెనకెళ్ళి నీళ్ళు రాసి బాబు నీళ్ళు నీళ్ళ డాక్టర్ మార్చిందో పట్టాలి మనం ఇంట్లో మాత్రం అన్ని తలగాసులు నాకు ఆశిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇంట్లో నేను రోజులేమో నాకు ఆ గ్లాసులు రాబోతున్నాను చేతిలో తెలుగు ఆశిస్తుంది అది మనం తాగే నీళ్ళకి కాదు దేవుడు నమ్ముకున్న వాళ్ళే తాగాలంటే చిన్న విధంగా ఆగాల ఆస్తు నేను నమ్ముకున్నాను అట్లయితే ఎందుకు ఇలాంటి బాగాలని చెప్పాను అది నేను చెప్పలేదా సాఫ్ట్వేర్ అనుకోండి సరే ఆ అబ్బాయి వెళ్ళాడు వాటి తిన్నాడు రక్షించుకున్నాడు అయ్యాడు ఒకవేళ ఆ అబ్బాయి ఆసక్తి కోల్పోయాడు అనుకోండి ఎవరి భారం ఉంటుంది అలాగే భారం కనుక తల్లి రాబోయే తరాలకు నేర్పించేదిగా ఉండాలి తల్లులు రాబోయే తరాలకు నేర్పించే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ ముందు ధ్యానించాలి వాళ్ళు నేర్చుకోవాలి ముందు రాబోయే తరకులకు దాని నిరాశమైన చెప్పినట్లు ఆ ద్రాక్ష శాస్త్రేయో ఈ రోజుల్లో వెతుమచ్చేయో ఆ వివరాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పలేకపోతే లోపము నీలో నేరం నీరు కొన్ని నువ్వు ముందే వెళ్ళాలి ఇది మామూలు వచ్చి కదా యేసు ప్రభు వారు మనకు వచ్చే పాపక్షమాపణతో వచ్చే ప్రాణం పెట్టాడు ఆయన శరీరాన్ని గుర్తు కావాలి పాపక్షమాపణ నేను పొందాం కాబట్టి ఆయన గుర్తు చేసుకోవడానికి తీసుకున్నాను నువ్వు కూడా పాపక్షమాపణ పొందితే జరుగుతున్నాయని చెప్పగలుగుతాను ఆ తల్లి కనుక రాబోయే తరాలకు ఏమిగా చెప్పాల్సి కనుక మన మీద బాధ్యత వస్తుంది దేవుడు చుట్టూ తిరగండి దాని చుట్టూ సంచరించండి దేవాలయం చుట్టూ ప్రవేశం చేస్తాను భగవాడు అసలు దేవాలయంలో దేవుడు వాక్యం చుట్టూ ప్రవేశం చేయడం దాని భావన కనుక మనం ఇక్కడికి వచ్చిన మళ్ళా చేస్తున్నారు వాక్యం చుట్టూ తిరుగుతూ ఉన్నారు చాలాసార్లు మనం చెప్పుకుంటున్నారు మనం ఏదో ఒకరి చెప్తూ వెళ్ళాం కాదు ఇది ఇంట్రాక్టివ్ ఉండాలి మనకి అదే వెళ్ళవచ్చు ఏది జవాబు చెప్పచ్చు లేదా వాక్యాన్ని ప్రశ్న ఏదైనా ప్రశ్న మనం మళ్ళా తెలుసుకోవాలని వాక్య ధ్యానం ఆలోచన ఉండాలి మనం వాక్యం చుట్టూ సరిగా నేర్చుకోవాలి అదే అంటారు దేవుడు చుట్టూ తిరగండి చుట్టూ దర్శించండి సరిగలదు 13 పదాలు జరుగుతున్నాం దాని గురువు రక్షించండి గురువు అంటే కట్టడాలు రక్షించండి మీకు అన్న పుస్తకాన్ని దేవుడు వస్తాడే చెప్పండి చెప్పలేదు చాలా మరి ఏం రక్షించారు అనంతపూర్లో అన్ని వీధులతో చెప్పని చెప్తాం అన్ని నగరాలతో చెప్పని చెప్తాం ఎవరెవరు వచ్చి ఫలానా ఎట్లయితే అది కుడి పట్టుకు ఎలా పట్టుకు అలాంటి ఆ రోడ్లో పోతే ఉండాలి ఇరులో ఇళ్ళని కూడా చెప్తాం మనకు దేవుడు వాక్యాల్సిన చెప్పగలం దీంట్లో ఎన్ని పురుషులు ఉన్నాయి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఏ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎక్కడ వాక్యం ఉంది ఏ వచనంలో వాక్యం ఇవన్నీ చెప్పగలిగే అనుభవం మనకు ఉండాలి చాలా ఉండాలంటే ఏం చేయాలి దాన్ని కట్టడాలు లెక్కించాలి దాని ప్రాణాలను లెక్కించాలి ప్రాణాలు అయితే భద్రత కలిగి ఉండాలి భద్రత దేవుని వాక్యంలో భద్రత ఉంది దేవుని అందరూ వాళ్ళు భద్రంగా ఉంటారు ఎంత భద్రంగా ఉంటారు ఏదైనా సరే భద్రంగా ఉంటారు తప్పు తీసుకున్నా భద్రంగా ఉంటారు లోటు గారు ఆస్తుల జీవితంలో వాళ్ళు తప్పు చేశారు బైబిల్లో దేవుడు ఎంతమందిలో లోటు అని రాయిస్తారు వాళ్ళు లోటు తప్పు చేశాడే తప్పు చేశారు అక్కడ పోడు భద్రత దేవుడి వాక్యంలో భద్రత కనుక దేవుడి వాక్యం ప్రాకారాలు కలిగింది ఎంత కన్నడం ఎంత ప్రాకారం ఉందో ఒక్కసారి మనం తీసుకుని ప్రయత్నిస్తే ప్రాకారం కలిగిన సకర్మలో మనం ఉంటాం భద్రంగా ఉంటాం కాపాడతాం ఈ సంగతులను ముందుగా మనం ఎరిగిన వాళ్ళని ఉండాలా వాక్యములు భద్రత సంగతిని మనం గుర్తించేవాళ్ళని ఉండాలి తర్వాత 13వ వచనం 5వ వచనం కలపడలేదేమో దాని నగరంలో సంచరించి వాటి దేవుడి నగరంలోకి సంచరించాలంటే నేను నగరంలో వాగ్దానాలు అనుకుంటా ఉన్నాను
వాగ్దానాలు అనుకోవాలి. దీంట్లో ఉన్న కట్టడం ఏంటో నేర్చుకోవాలా అనుకున్నారు, గురుకులు అనుకున్నప్పుడు ప్రాకారము అంటే భద్రత సేఫ్టీ ఏంటో అనుకున్నారు. నగరులు ప్రతి నగరంలో ఉండండి ఎన్ని వాగ్దానం ఉన్నాయని చూసుకోండి. బైబిల్ గ్రంథంలో 31,573 అధ్యాయాలు ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో 30 అధ్యాయాలు తక్కువ ఉన్నాయి. 31,145 అనుకుంటారు తెలుగు బైబిల్లో ఉన్నాయి. ప్రతి వచనం ఒక వాగ్దానమే. 31,145 వచనాలు అన్ని కూడా వాగ్దానాలు. కనుక వారి నగరంలో సంచరించాలంటే వాగ్దానాలు చుట్టూ చేయండి. అన్నింటినీ స్వతంత్రించుకోండి. బైబిల్లో ఒక్క వాగ్దానమే కావాలంటున్నా ఉన్నారు. ఒకటి కాదు, 31,145 వాగ్దానాలు అన్ని దేవుడు మనకి ఇచ్చారు. కొరింథీయుల 2వ పత్రిక 3వ అధ్యాయం చివరిలో ఆ వచనం మనకు ఆ వాగ్దానములు ఎన్ని అయ్యారు అవన్నీ మన పక్షముగా అవును అన్నట్టున్నాయి. ఇంగ్లీష్ లో ఆమెన్ అని మాట్లాడుతున్నారు. అలాగే వాగ్దానం అంటే దేవుడు ఆలయం అంటున్నారు అన్నమాట. అది మీరే సంతోషిస్తున్నారు. సజ్జని వారి కాపులు ఒక మాట్లాడేవారు. ఆయనకి ఎప్పుడైనా ఒక అవసరం ఉంటే ఆ అవసరాలు వచనం బైబిల్ ఎక్కడుందని వెతుక్కుంటాడు. దాని మీద నేను పెట్టాలి, మౌలిస్తారు. స్వామి బైబిల్లో ఈ మాటలు రాయిస్తున్నారు. నీ గ్రంథము సత్యమైంది, నమ్మదగింది, నీవు నమ్మదగిన దేవుడివి. తిమోతి 2వ పత్రిక 2:13 మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వారుగా ఉండులో రాయిస్తున్నాం. కనుక నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను, నా పక్షంగా నెరవేర్చుకొని ప్రార్థన చేస్తారంట. చేసి అతనికి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. ఒక్కొక్క భక్తులు దేవుని వాక్యాన్ని ఏ రీతిగా ధ్యానిస్తున్నారో, వాగ్దానాలు ఏ రీతిగా స్వతంత్రించుకుంటున్నారో మనందరం హెచ్చరిద్దాం. మన ఎన్నిసార్లు అనుమానం దేవుడు విషయాలు చేశాడట, ఏం కావాలో చేశాడట, నాకు చేస్తాడో లేదంటే అవరన్నా చేస్తాడో లేదని మనం మాట్లాడుతున్నాం. అట్లా కాకుండా బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. కానీ నగరంలో సంచరించండి, వాటిని చూడండి అన్నారు. చివరిగా చదువుకొని మనం నేర్చుకున్నాం. ఈ దేవుడు సదాకాలంలో మనకు దేవుడు ఉన్నారు. మరణము వరకు ఆయన మనలను నడిపిస్తారు. మరణం వరకు నడిపించే దేవుడు, మరణం వరకు నడిపించే దేవుడు. కనుక ఈ విషయాలు మనం గుర్తుంచుకున్నాము. ఆశ్చర్యంగా ఈ తీర్థ అంతటిగా మనం స్వతంత్రిస్తున్నాం. దేవుడి వర్తమానాలు మన నిమిత్తంలో జీవిస్తుందాక ప్రార్థన చేస్తున్నాం. పూజార్హుడైన మా గొప్ప తండ్రి, మహాగణుడా, మహిమాన్వితుడా, ఈ రాత్రి వేళ మీ బిడ్డలమైన మమ్మల్ని మందిరంలో మీరు సమకూర్చి మాకు మీరు అనుగ్రహించిన 45 చేతున్న ప్రేమ కొరకు స్తోత్రం. నేనెంత గొప్ప దేవుడు, నీ నామం ఎంత గొప్పది, నీ పత్రం ఎంత గొప్పది, నీ ఆలయం ఎంత గొప్పది, నీ నీతి ఎంత గొప్పది, నీ కృప ఎంత గొప్పది, నీ నీతి ఎంత గొప్పది, నీ న్యాయనిధులు ఎంత గొప్పది, నీరిచ్చిన భద్రత ఎంత గొప్పది, నీరిచ్చిన రక్షణ ఎంతో గొప్పది. వీటి గురించి నేను ధ్యానించుకోవడానికి సహాయం చేశాను. దేవా, నీ ఆలయంలో నేను నీ కృపను ధ్యానించుకొని 9వ రోజుల్లో చెప్పినట్టుగా మమ్మల్ని కూడా ధ్యానంలోకి నడిపించినందుకు వర్ణాలు తెలుస్తున్నాం. ఈ రాత్రి వాళ్ళు మెరిచిన వర్తమానం కొరకై పూజిస్తూ సూచించి కొనియాడి కనపరుస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.